ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. దయచేసి భాగాన్ని మనమందరము కలిసి చదువుకుంటాము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. చదవగలిగినటువంటి వారు నాతో కలిసి చదవండి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఈ వచనానికి మరొక వచనం కూడా మనం యాడ్ చేసుకుందాం. మొదటి వచనం, ప్రసంగి 7 మొదటి వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు. మనం చదువుకున్నట్టు అంశం ఏంది? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఇక్కడేమంటాడు? జన్మదినము కంటే మరణ దినము మేలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ భాగంలో నుండి మాతో మాట్లాడమని నిస్ప్రయోజకులను ఒప్పుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇశ్రాయేళ్లకు రాజు అయినటువంటి 3వ రాజు, మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు గారు, 3వ రాజు దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను గారు. ఒకవేళ నాకు అవగాహన ఉన్నంత వరకు దైవికంగా దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని జ్ఞానానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు గారు. తిరిగి లోకానుసారముగా మహాజ్ఞాని దేవుని దగ్గర నుంచి కలిగినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను గారు. వీళ్ళిద్దరు. అందుకని సొలొమోను గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, సుగంధ తైలము కంటే ఏం పేరంట? ఇది మేము ఎన్నోసార్లు సమాధుల కాడ సచ్చినప్పుడు చెప్తూ ఉంటాం. సుగంధ తైలం కంటే ఏం పేరు? మంచి పేరు. బ్రతికిన కొద్ది రోజులైనా ఏం కావాలా? మంచి. ఎందుకంటే ఆ మంచి పేరు చివరిలో అదే అక్కరొస్తుంది. ఇంకోటి ఏంది? జన్మదినము కంటే, ఇది కూడా అంటే ఆరంభం ఏంటిది? మనిషికి ఆరంభం ఏంటిది? జన్మదినం. తర్వాత ఇంకోటి జన్మదినం కంటే మరణదినం. ముగింపు ఏంటిది? కార్య ఆరంభం కంటే కార్య అంతం. ఈ మనిషి కోరినటువంటి విషయం. వీళ్ళ నాయన ఏమన్నాడు తెలుసా? నా చివరి దినం లేక మరణదినం అన్నాడా? ఎప్పుడో నాకేం చేయి, ఎట్లుండేది చెప్పు అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని దినాల నుండి రాజులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చెప్పండి, పోయిన వారం వచ్చినటువంటి వారికి గుర్తుంటుంది. ఏ రాజుని గురించి చూసినాం పోయిన వారం? మనము యెహోషాపాతు రాజు గారి గురించినటువంటి విషయం మనం చూసినాము. యెహోషాపాతు గారు రాజుని గురించి, ఈరోజు అతని కుమారుని గురించి, ఇజ్రాయెల్ రాజు గారి గురించి చూద్దాం అనుకున్నాము. కానీ అది కొంచెము ఎక్కువ విషయాలు తలంచవలసి వస్తుంది. చాలా ముఖ్యమైన విషయం తలుస్తాం. వచ్చే వారం అది చూద్దాం, దిగులేం లేదు. యెహోషాపాతు రాజు యొక్క కాలము ముగించబడింది. తన యొక్క కుమారుడు యొక్క యెహోరామును గురించిన విషయాలు కొన్ని మనము చదువుతాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము కొన్ని తలంపులను మాత్రమే క్లుప్తంగా మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు అనంటే ఇది బైబిల్ పఠనం. వాక్యము లేకుంటే ఇవన్నీ అయితేనే ఒక వచనం తీసుకొని ఏం చేయొచ్చు? ధ్యానించవచ్చు, పాయింట్లు కూడా చెప్పవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే చరిత్ర అనేది అర్థం కావాలి. వారి జీవితాలలో ఏం జరిగినాయో అవి మనము అలవర్చుకొని మనం ఏ విధంగా జీవించాలనే విషయం మనకు ముఖ్యం. అందుకనే కార్య ఆరంభము కార్య అంతం. ఇప్పటికి కొంతమంది రాజుల గురించి చూసినాం. ఈ దినం కూడా మనము యెహోరాముని గురించి విషయం చదువుతాం. దయచేసి 2 దినవృత్తాంతముల గ్రంథము 21 చదువుతారు. మొదటి చదవండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి గమనించండి, ఎవరైనట? అతని కుమారుడైన యెహోరాము రాజు అయినాడు. ఇప్పుడు యెహోషాపాతు గారి కాలం అయిపోయింది. యెహోరాము రాజు అయినాడు.
నేను ఈ వ్యక్తి గురించి తలంచినప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను అట్లా బైబిల్ పఠనం కాబట్టి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ఓపిక ఉండి చూస్తే చూడండి, ఎందుకంటే అవసరం. యెహోరాము అంటే యెహోవా మహోన్నతుడు అని అర్థం. పేరు ఎట్లా ఉంది? యెహోవా. మనందరికీ చాలా ఏం కావాలి? ఈ పేరు పెట్టండి బ్రదర్, ఆ పేరు పెట్టండి బ్రదర్ అంటారు. కొంతమందికి ఆశ కూడా ఉంటుంది, నా కొడుకు పేరు ఈ పేరు పెట్టాలి, నా బిడ్డ పేరు ఆ పేరు పెట్టాలి, అది చేయాలంటారు. కొంతమంది పాపం వేరే వేరే పేర్లు ఉంటాయి. ఏంది నువ్వు ఆ పేర్లు పెట్టుకున్నావు, ఏంది ఈ పేరు ఎందుకు ఉంది అని అంటే, అట్లనే పాపం యెహోషాపాతు రాజు గారు తన కుమారుడికి ఏం పేరు పెట్టినాడు? యెహోరాము అని అతనికి అంతేనా పేరు పెట్టాడు. యెహోరాము అంటే అర్థమైంది, యెహోవా అంటే తండ్రి గారి యొక్క ఆశ ఏంది? నా కుమారుడు ఏం కావాలని చెప్పండి. తల్లిదండ్రులకి ఏం ఆశ ఉంటుందమ్మా పిల్లల విషయంలో? ఏం కావాలని? అందుకనే గొప్పవాడుగా, అందుకనే యెహోవా మహోన్నతుడు. దాదాపు ఇవి పేరు కలిగినటువంటి వారు 4 ఉంటారు. ఏ పేరు కలిగినటువంటి వాళ్ళు? ఎవరు అని అంటే 2 ఇశ్రాయేలు రాజు, ఒక ఆయన, ఇంకొక ఆయన ఎవరు? యూదా రాజు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేల్ యొక్క రాజు మొదటి రాజుల గ్రంథం అంటే ఒక్క కాండాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయము 16వ వచనం తొందరగా విషయాల 2వ రాజులు, 2 కింగ్స్, 2వ రాజుల గ్రంథము 8-16. ఇది మన భాగం కాదు కానీ గుర్తుకో. భాగం అంటే భాగంలో ఒక విషయం తెలుసుకోవడానికి తొందరగా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన ఇజ్రాయెల్ రాజు, ఇంకొక ఆయన ఎవరు? యూదా. అంతేనా? ఇప్పుడు యూదా రాజు ఎవరంటే యెహోరాము. యూదా రాజు ఎవరు? యెహోరాము. సరే, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఇది కూడా చరిత్ర ప్రకారమే మనకు అవసరం. అందరు తీసి పెట్టుకోండి లేకుంటే. మొదటి దినవృత్తాంతములు 26-24 నుండి, ఇంకొకరు 2వ దినవృత్తాంతంలో 17-8 కూడా తీస్తే మనం తొందరగా అయిపోతుంది, మన భాగంలోకి వెళ్ళిపోతాం. దయచేసి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 24 నుండి 24 గమనించండి. మీకు మోషే వంశావళులు దాదాపు కనబడరు. నన్ను చాలామంది ప్రశ్నించినారు. నేను వాళ్ళకు అందుకనే కొన్ని తెలియని విషయాన్ని, ఎందుకంటే అహరోనే వచ్చేస్తుంది కానీ ఎవరు రారు? మోషే. కాబట్టి మోషే యొక్క వంశావళి ఎందులో తీసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే లేవి కాడి నుంచి ఎత్తుకొచ్చి ఏం చేసినాడు? లేవి వంశంలో కలిపేసినాడు. అందుకే లేవి వంశాలకు ఎవరు వచ్చినారు? అహరోను వచ్చినాడు. అహరోను కుమారులని రాయబడి ఉంది. అందుకని ఏమన్నా చదవండి. ఇది చెప్పండి. ఎవరైనా మంచి ట్రెజరీ ఆఫీసర్ ఎవరు? బొక్క సముల మీద, అంతేనా? ఆ గిడ్డంగి మీద, దాని మీద అంతే ఎవరు ఉండాలి? మోషే కుమారుడు అంటే ఎవరండి? ధనాగారం అంతటి మీద ఎవరు అధికారి? మీరు ఎవరిని అడిగి నేను చాలామంది అడిగింది, ఎవరైనా మోషే కుమారుడు ఎడిపోయారంటే ఏమన్నా అంటూ ఉంటారు. ఎక్కడున్నాడు? మలదవరు మలదవండి. చెప్పండి. మోషే కుమారుడు ఎవరు? గెర్షోమే కదా. నేను పరదేశాన్ని పేరు పెట్టుకున్నాను. ఎవరు? మోషకు ఏం పేరు పెట్టుకున్నాడు? అందుకనే గెర్షోము. తర్వాత ఒక్క సముల మీద ఆయన, వాళ్ళన్నిటి మీద ఎవరు? ఆయన నియమించబడ్డాడు. ఇంకోటి ఏం కావాలి? ఎవడు పడితే వాడు కావడం కాదు, పుట్టకొక్కలాగా పుట్టుకోవచ్చు రావడం కాదు. ఇది నియమించబడ్డారు. వారికి దానికి సామర్థ్యం ఉంది. సరే, విషయం వెళ్తాం మనం ఇంకా. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి గురించి? యెహోరాము. ఎవరంటే మోషే యొక్క వంశములలో ఒక ప్రాముఖ్య వ్యక్తి. ఎవరు? యెహోరాము. ఇప్పుడు మనకి ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17:8. 2వ దినవృత్తాంతములు మనం పోయిన వారం చూసినాం కానీ మీకు గుర్తుందో లేదో. ఎవరు? వాళ్ళని ఆయన కొంచెం పయనించదు. న్యాయాధిపతులు, అంతేనా? ఇశ్రాయేలులకు న్యాయం తీర్చడానికి, వారికి బోధించడానికి బోధ చెప్పేటువంటి యాజకులలో ఒక వ్యక్తి. అంతే ఉందా? అదంతా చదువేసే త్వరగా.
యెహోవా అతనికి సహాయకుడిగా యెహోషాపాతు తండ్రి అయిన దావీదు ప్రారంభంలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేరుతూ ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలు వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యము స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతును పండించుకుండిరి. అతని ఐశ్వర్యము ఘనతయు మెండుగా ఇది మనకు అర్థం కావడం కోరుకు చదువు ఇంకా యెహోవా మార్గంలో నడుచుకుంటూ అతడు తన మనస్సు దృఢపరచుకున్న వాడి ఉన్నత స్థలములో దేవతా స్థలములను యూదా నుండి తీసివేసి ఏలుబడి యొక్క 3వ సంవత్సరంలో యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రము బోధించుటకై ఏం చేయడానికి ధర్మశాస్త్రం బోధించడానికి అందులో పెద్దలైన బెన్హయీలను ఓబద్యాను జకర్యాను నెతనీయేలును మికాయాను షమయా నెతన్యా జబద్యా ఆషాయేలు షెమీరామోతు యెహోనాతాను అదోనియా టోబియా టోబోదోనియా అను లేవీయులను యాజకులైన ఎలీషామాను యెహోరామును పంపెను. యెహోరాము ఎవరైనా చెప్పు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలో పెద్దలు లేవీలు. ఈ పెద్దలు కాదు, మళ్ళీ ఇట్లా అనుకున్నారు గట్ట మీరు అన్నమాట. ఇదొక మళ్ళీ తలనొప్పి అవుతుంది. ఎందుకంటే బైబిల్ వివరం తెలియకపోవడమే రకరకాలుగా అనర్థాలకు వస్తుంది. సరే, మన తలంపేంది యెహోరాములు ఎంతమంది ఉన్నారు అనేది. ఇప్పుడు మళ్ళా రండి 21వ అధ్యాయము కొన్ని విషయాలను మనము ఎరుగుదాం. చదవండి మళ్ళా. రాజాయను ఎవరికి? యెహోరాము. యెహోషాపాతు కుమారులు వీళ్ళు యెహోరాముకు వీళ్ళంతా ఎవరైతారు? సహోదరులు. అంటే ఈయనే పెద్ద ఆయన. ఎవరు? యెహోరాము పెద్ద. చదువునా ఇంకా రైట్. వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్త వస్త్రములను అనేకములను యూదా దేశంలో ప్రాకారములు గల పట్టణములను వారికి ఇచ్చెను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యమును ఇచ్చెను. చెప్పండి, న్యాయ ప్రకారంగా ఏం చేసినాడు? వాళ్ళకేమో ఆస్తి అంతస్తులు ఇచ్చినాడు, ఈయనకేమి ఇచ్చినాడు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా? ఇంకా ఎవరికేమి ఏంటంటే ఎవరు క్లియర్ చేసినారు? చాలాసార్లు మన కుటుంబాలు ఏం చేయము, తంటాలు పెట్టిపోతా కూర్చుంటాం. కుమారులకు కొన్ని ఏం చేయము, వీడు చచ్చిపోతాడు బాగానే పోతాడు కానీ వాళ్ళు వస్తూ ఉంటారు ఏడా, లేకపోతే ఏదో చేసిపోతూ ఉంటారు. ఇది కూడా మనకు బైబిల్ పఠనమే. అందుకని తాను ఉండగానే ఏం చేసినాడు? క్లియర్ చేసినాడు. అంటే ఎవరిది వాళ్ళకదే పంపకాలు లేదు, నువ్వు ఆయనకు సంబంధం లేదు, నీకు ఈ సంబంధం లేదు, ఇక నువ్వు పెద్దోని కాబట్టి నీకు ఏమిస్తున్నా కదా. ఇప్పుడు ఒకరికొకరికి ఏమైనా సమస్య ఉందా? లేదు. రైట్. చదువు ఏం చేసినాడు చూడండి. 4వ వచనం. వీడేం చేసినాడు? ఎంత దుర్మార్గుడు కదా. అందుకని కార్య ఆరంభం కంటే స్టార్టింగ్ ఎట్లా దుర్మార్గంగా చెప్పండి. ఇప్పుడు నీకు వచ్చింది రాజ్యము, వారికి వచ్చింది, నువ్వు వారిని ఏం చంపాలి? ఏం బ్రదర్? ఇలాంటి భయంకరులు ఉంటారు సంఘాలలో. అంటే నీ రాజ్యం నీకుంది, ఇప్పుడు వాళ్ళకి అయిపోయింది కదా, వాళ్ళని చంపాలి. ఇది మంచి విషయమా? మంచి విషయం కాదు. దానికి ప్రతిఫలం పొందాడు. 13వ వచనం ఏముంది అందులో? అక్కడెక్కడ చూసుకుంటూ పోదాం. 13వ వచనం. ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. ఎట్లంటే నీకంటే వాళ్ళు ఎవరట? నాకు కావాలంటే అన్నీ కొట్లాలే. ఇదేలా దరిద్రమైంది. ఇదే కొట్లాట. నాకు కూడా రాజ్యం కావాలి, నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తావు అని చెప్పేసి చేసేటువంటి వాళ్ళు. యెహోరాము కంటే నీతిమంతులు ఎవరు? ఇబ్బంది ఎవరు చంపినారు? ఆత్మీయులు నష్టపోకూడదు. ఆత్మీయులకు శరీరానుసార్లు ఏమవుతారు? సరే, మళ్ళీ మనం అక్కడికి వద్దాం. ఎక్కడికి వద్దాము? అతనికంటే నీతిమంతులు అంటే వాళ్ళని ఏం చేసినాడు? అంతేకాకుండా వారిని ఇంకెవరిని? 4వ వచనం. అందుకు అధిపతులు కదా వాళ్ళు. రేపు వీళ్ళు నాకు ఎంతసేపు ఏమవుతారు? అందుకనే ఒకసారి దేవుని దాసుడు ఐజక్ గారు అన్నాడు, మాట్లాడుతూ సంఘాల విషయాలు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు కదా, ఇది బైబిల్ రాజకీయం రా అన్నాడు. ఏంది బైబిల్ రాజకీయం అంటే? వానికేమో బైబిల్ తెలియదు లోకస్తులకు, మనకేం తెలుసు? ఇది డబల్ రాజకీయం.
సంఘాల్లో చేసే రాజకీయం భయంకరమైన రాజకీయం, డబల్. ఎందుకంటే అది తెలుసు, ఏది తెలుసు, లోకం తెలుసు, అది తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇది కూడా రాజకీయాల్లాగా చేస్తారు. అందుకొరకు చూడండి, అధిపతులు అంటే నాకంటే ఎవరు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళను ఎవరిని లేకుండా చేస్తే ఎవరు ఉండొచ్చు, నేనే ఉండాలి, ఆడేది నేనే, పాడేది నేనే, సచ్చేది నేనే అంటూసాను అంటుండే. బొంద పెట్టుకునేది కూడా ఎవరట అంటే ఎవరు ఉండొద్దు, ఇట్లాంటి భయంకరత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరు, యెహోరాము. రైట్, ఇంకా చదువుకుంటాం, చదవండి. ఎన్ని సంవత్సరాలు ఏలిండంట, 8 సంవత్సరాలు ఏలినాడు. ఆ తర్వాత ఎట్లా చేసినాడంట, ప్రతికూలంగా. ఎవరిలాగా నడిచినాడు, ఎవరిలాగా నడవాలా, ఇతను యూదారాజు కానీ ఎవరిలాగా నడిచినాడు. ఈ దినాలలో మన సహవాస పనులు అన్ని వాళ్ళ డినామినేషన్ల కంటే భయంకరంగా అయిపోతే ఎంత భయంకరం అండి, ఎంత బాధకరమైన విషయం అండి. 2వ రాజుల గ్రంథము, దీనికి ఇంకొక మాట సేమ్ వాక్యం ఉంటుంది, 8వ అధ్యాయము 16 నుండి. ఎంత త్వరగా చదివితే అంత మంచిదండి, తొందరగా చదివేసేయాలి. ఇదే భాగం మనకు అక్కడ కనబడుతుంది, ఎందుకంటే 2 గ్రంథాలు నాకు ఉండగా ఎందుకు నడుచుకున్నాడట, ఏమ్మా ఎందుకు నడుచుకున్నాడు, నేను ప్రశ్నిస్తున్నాను అనుకోబాకండి. ఎందుకు నడుచు, ఇప్పుడు మనకి అది అక్కడ జవాబు వచ్చింది. ఎక్కడ అట్లెందుకు పోవాలంటే ఎవరు చేసుకున్నాడు అంటే మొత్తం నడిపించేది ఎవరు, నాయకురాలు చెప్పాలా, ఎందుకు అంతే కదా, నడిపించి ఒక నాశనం చేసింది. ఎవరిని, మీకు బైబిల్లో పాపం ఎవరు కనపడుతుంది అంటే నాకు తెలిసి ఆదాం పాపం కంటే ఈ యెరోబాము తర్వాత 2-3 బాగా ఎత్తి చూపిస్తూ ఉంటుంది, బైబిల్ ఎత్తి చూపిస్తూ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ కుమారుని చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఎవరిలా చేయాలి, అంతే కదా. చాలామందికి ఎవరికి బానిసలాగా ఉంటారు, బానిసలు అంతూ ఇద్దరు భార్యాభర్తలుగా బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా బైబిల్ పఠనమే. ఆదాముని గురించి ఏం రాయబడింది, అవ్వని గురించి ఏం రాయబడింది బైబిల్లో, కూర్చోబెట్టుకున్నా. అతడు నిన్ను ఏలుననుంది, అతడు నిన్ను ఏం చేస్తాడు, నువ్వు అతనికి ఏం కావాలి. ఇప్పుడు ఏం చేసినాడు, ఎవరిని వెళ్తున్నారు ఏమండి, నేను చెప్పినట్టు నువ్వు చేయవా, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కదా సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అమ్మగారు మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, దైవికమైనటువంటి ఆత్మీయత కలిగి ఉండండి. నీకేదో కొంచెం ఘనత ఉంది, నాకు అది ఉంది అని చెప్పేసి అన్నటువంటి దేవుని వాక్యానికి నువ్వు భిన్నంగా వెళ్తున్నావు. నేను చెప్పడం కొరకు కాదు, ఇట్లని చెప్తున్నాను అనుకోవచ్చు, నేను చెప్పడం కాదు. ఇప్పుడు ఎందుకు యెహోరాము వాళ్ళ నాయన పేరు ఏం పేరు, యెహోషాపాతు, ఎట్లా నడుచుకున్నాడు కదా, అట్లా నడుచుకోలేదంట. మనతో ఉన్న వచ్చిన ఇంకా ఏమంటాడు, అక్కడ 2 గురించి రాయమంటుందండి. ఇది ఇప్పుడు ఏం చేసినాడంట, ఎవరిలాగా, వాళ్ళలాగానే నడుచుకున్నాడు. ఎందుకంటే ఇక వాళ్ళంతా బలవంతం ఏమైపోయింది, వాళ్ళదే అయిపోయింది కాబట్టి వాళ్ళలాగా నడుచుకున్నాడు. యెహోవా ఇప్పుడు అతను ఏం చేసినట్టు చదివినావు, ఇప్పుడు నువ్వు దేవునికి దుఃఖకరంగా మనం చేసేటువంటిది మనుషులకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనం చేసేది దేవుడు రైట్ కొట్టాలి. మన రాజరికం లేక మన పరిపాలన లేక మన సేవ మన యొక్క జీవిత విధానం చేసేటువంటిది ఏం చేయాలంటే దేవుడు. అందుకని ఇప్పుడు ఏం చేసినాడు అక్కడ దేవుడు, ఏమన్నాడు అతను చదువు మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే అతడు దేవుని దృష్టికి ఏం చేసినాడు, దుర్మార్గంగా చేసినాడు. ఇప్పుడు వాస్తవంగా ఈ వ్యక్తి ఏం కావాలంటే దేవుడు ఏం చేయాలి, అతన్ని చంపేసేయాలి. కానీ ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినారు, చదువు నాన్న చదువు ఖండితే చూసి ఎవరు అడ్డం వచ్చినారు ఇప్పుడు, దావీదుతోటి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12 నుంచి ఉంటుంది. ఇప్పుడు వద్దు,
దేవుడు అతన్ని ఏమన్నాడు, నువ్వు మందిరం కట్టొద్దు, నీ సంతానం ఈ విధంగా ఉంటుంది, ఒక దీపం ఏం చేస్తాను నేను. ఇప్పుడు ఎవరు అడ్డం వచ్చినారు? దావీదు గారు అడ్డం వచ్చినారు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు నేను అదే అంటాను, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం అంటే మొదటిది దేవుడు, రెండవది ఆ దైవజనుని బట్టి మనం కాపాడబడిపోతున్నాం. కానీ ఇక్కడ ఎవడో భక్తిపాడు ఉండి మేము చేస్తున్నాం వరుతుంది అనుకోవద్దు. ఏమంటారు అదేనా? ఒకవేళ మీరు ఉంటే ఉండొచ్చునేమో, నేనైతే ఆ మాట అనలేను. ఎవరు అడ్డం వచ్చారు? ఇప్పుడు దావీదు అడ్డం వచ్చినాడు. దావీదుతో దేవుడు చేసిన ఒక మాట ఇచ్చినాడు. దేవుని బిడ్డలు జ్ఞాపకం పెట్టుకోండి. సహవాస విషయంలోకి వచ్చినప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు, రక్షించబడ్డప్పుడు ఏ తీర్మానం చేసుకొని వచ్చినావు? ఏరు దాటగానే తెప్పదగల పెడితేట్లే అంతేనా? ఏరు దాటి ఏమైంది? కాబట్టి ఏం చేసినాడు? ఇంకా వెళ్ళిపోతుంది. ఎవరికి మనసు లేదు? ఇప్పుడు దేవునికి ఏం లేదు, మనసు లేదు. మనసు లేదు. తర్వాత ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అన్న, అది కూడా అండర్లైన్ చేసుకోండి. తిరుగుబాటు అంటే ఎందుకు వచ్చింది? నీవు కరెక్ట్ కనుక దేవునికి ఏ సంఘంలో అంతా తిరుగుబాటు వస్తుందంటే అర్థం ఏంటంటే నీది ఎక్కడో పొరపాటు ఉందని అర్థం. అర్థమవుతున్న భాష మనము, ఎందుకంటే పరిపాలించేవాడు ఎవరైనా కావచ్చు, సంఘాన్ని కావచ్చు, దేశాన్ని కావచ్చు, ఏమంటావు, ఒక ఆఫీసు కానీ వాడు ఆఫీసర్ కరెక్ట్ లేకపోతే ఏమొస్తుంది నాన్న? చెప్పాలి జవాబు. తిరుగుబాటు వస్తుంది. ఎందుకు వచ్చింది ఇక్కడ తిరుగుబాటు? ఇతడు మొదటి దేవునికి ఈ దినాల్లో సంఘాలు ఎందుకండి తిరుగుబాటు, ఎందుకండి కొట్లాట, ఎందుకండి కలవరం అంటే మోహన్ మీద కంటే వీడు చేసేవాడు కరెక్ట్ లేడు. మేము చూస్తున్నాం కదా, 40 సంవత్సరాలు ఎక్కుంటూ వస్తున్నాము. పోనీ ఎందుకురా తిరుగుబాటు చేయకండి ఇట్లా అంటే కూడా వింటరా? అట్టెట్టింటావు? ఇట్లాంటి యెహోషాపాతు అయిన పేరు ఏం పేరు? యెహోరాం. చదువున్నాను. మళ్ళీ అక్కడ ఉంచు, మళ్ళీ వద్దాం సెకండ్. ఇట్లాంటి దినవృత్తాంతం 2 కలిపి టకటక వెళ్ళిపోదాం. కదా 2వ దినవృత్తాంత గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం చదివినాడు. ఇప్పుడు అంతేనా? ఏం లేదు దేవునికి. ఈరోజు మనము కాపాడబడుతున్నాం కానీ ఆట ఆడబాకండి, వద్దు. ఇప్పుడు చూడు, యెహోరాము విషయంలో దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు, ఏమనాలనో. మనము కూడా దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ చేసుకుంటే అవసరం ఏమైందంటే, ఒక ఆయన అన్నాడు మన బ్రదర్, చాలామందికి పాటలు పాడుతున్నారు కానీ దేవుని ప్రేమల గురించి పాడుతున్నారు కానీ దేవుని యొక్క ఉగ్రత గురించి ఏం తెలియదు. అర్థమైతే నా భాష? దేవుని యొక్క ఏం తెలియదు. దేవుడు ప్రేమ గల దేవుడు. ఒకటే కోణంలో రూపాయికి ఏముంటాయండి? 2 వైపులు ఉంటుందా, ఒకటే ఉంటుందా? ఒకవైపే మనం ఎరుగుతాం. ఏమని? ప్రేమ ప్రేమ ప్రేమ. ఇప్పుడు కనబడుతుంది, కథ కనబడుతుంది. ఇంకొక వైపు కూడా ఉంది. అందుకని అది రాకముందే ఎరిగితే మేలు క్షేమం. ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు? మనసు లేదు. ఆ తర్వాత 8 అక్కడ కూడా మనం ఏం చూసినాము? తిరగబడడానికి కారణం ఎవరు చెప్పాలా? ఎవరు పరిపాలిస్తున్నారో సంఘాల్లో కూడా అంతే. వాడు సరిలేకపోతే ఏమొస్తుంది? తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు వచ్చిందంటేనే గుర్తుపెట్టుకోవాలి ఎందుకు వచ్చింది ఏంటి. సరే ఇంకా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమైనాడు? ఈరోజు సంఘాలు ఎందుకు సపరేట్ అయిపోయి నేను సంఘాలు పెట్టుకుంటున్నారు? ఇది నచ్చక. నీ పెత్తనం ఏంది, నువ్వు పెద్ద నువ్వేమో మనగానే అని చెప్పేసి పోయి ఏం చేసినట్టు వాళ్ళంతా, అంతేనా? ఇదే నా సంఘాలు ఎందుకు ఇట్లా అవుతున్నాయంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇదే ఆలోచిస్తూ ఉంటా. అయ్యో ఎందుకు ఇంత స్వార్థంగా చేస్తారు, ఏమి ఎత్తుకొని పోతారు, ఎందుకు ఈ కుళ్ళు, ఎందుకు ఈ కుచితము, ఏంటి ఈర్ష, ఏంది పగ, అవగాహన ఉండగా ఆత్మీయ. అది ఇంకోటి ఏంటంటే ఆత్మీయ అవగాహన ఉంటే ఉంటుంది. ఆత్మీయత అవగాహన లేనికి ఏముండదు. ఎవడు పోతే నాకేందా, ఏం కావాలి, నేను మాత్రం ఏముండాలా? చూడండి పోయి ఏమైనట్టే వేరొకరిని తిరగబడి ఒక్కటే ఒకటి, నువ్వు ఆయన కాలు పట్టుకొని ఆయనకు నువ్వు విజయం చూపితే అందరు నీకేం చూపిస్తారు? అంతేనా? అసలు ఆయనకు నువ్వు చూపకుండా నేనేదో వశపరుచుకుంటా, నాకు ఆడు తెలుసు వీడు తెలుసు అంటే అన్నీ పక్కకు పెట్టాలి. ఇది ఆత్మీయ అవగాహన లేటువంటి వాళ్ళు మాట్లాడే మాట.
ఈ దినాల్లో కూడా చాలాసార్లు సంఘాలలో ఏం చేస్తారు, ఇట్లాంటి అవగాహన లేకుండా నాకు అంత ఉంది బ్రదర్, నాకు అంత ఉంది, నాకు ఈయన తెలుసు, నాకు ఈ లీడర్ తెలుసు, ఆ నాయకుడు తెలుసు, ఆయన పట్టుకుంటే ఏ నాయకుడైనా ఏం చేయలేడు. అసలు నాయకుడు ఇప్పుడు ఈయన ఎక్కడ అంత తిరుగుబాటు వచ్చేసింది. సరే అయినా కూడా ఏం రాలేదు ఆయనకి ఏం రాలే. ఇదే భాగం అక్కడ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? రెండో రాళ్ళు కనుక మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రెండు భాగాలు మనం ఎత్తుకుంటూ వెళ్తున్నాం. చదువు నాకు ఇంకెళ్ళిపోతాం. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠమును కట్టించి యెరూషలేము కాపురస్తులను దేవుడు విసర్జించినట్టు చేశాను. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమైనా మారిందా? అక్కడ కూడా అదే కనబడుతుంది. ఎక్కడ చెప్పండి, ఏం చేయాలి? ఇంత తిరుగుబాటు అవుతుంది, ఇంత నష్టం అవుతుంది, కానీ ఈ మనిషి ఏం చేయడం లేదో దేవుని వైపు. మనకు కూడా ఏమవుతుంది? ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎంతోమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. దాని గురించి అవగాహన లేకుంటే జరిగేటువంటి విషయం. ఇంకా ఏమి ఇచ్చినాడు దేవుడు అవకాశం? చూడండి. బస్ దిగినాడు రంగంలోకి. తెలియదా మీకు? విశ్వాసులు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ అందరూ సరి కావడానికి ముందు దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఇది చాలామంది తెలియదు. ఎందుకంటే ఒక్క విషయంలోనే వెళ్తున్నాం, ఇంకా అటు ఇటు వెళ్తలేము. ఇప్పుడు చెప్పండి, ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చినాడు, ఇప్పుడు ఎవరు దించేసినాడు? అంతేనా? ఎవరు వస్తారు? నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో ఆయనే వేచి ఉన్నాడు. ఏం చేయడు ఇప్పుడు? ఎందుకంటే నువ్వు రాజు అయితివి. ఎవరికి రాజు? యూదా దేశానికి రాజు అయితివి. యూదులందరూ కూడా ఎవరి కొరకు ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇప్పుడు నేను ఒక్కరిని బట్టి ఏం కావాలా? ప్రమాణం చేసే మాట ఇచ్చే నువ్వేం చేయట్లేదు. ఇంకా ఏం చేసినా అతను చేసిన దుర్మార్గమైన విషయం ఏం చెప్పండి? 11వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది. మరియు అతడు యూదా పర్వతముల యందు కట్టించి ఎట్లట దేవుణ్ణి. ఈ రోజుల్లో మన కార్యాలు దేవాలయాల్లో, దేవుని మందిరాలలో చేసేటువంటి కార్యాలను బట్టి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఏలి కాలంలో జరిగినటువంటి కార్యాలను బట్టి ఏం చేస్తానండి? విసర్జించలేదా? ఈరోజు మన గురించి ఏంది? మన యొక్క సామాసాల గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు ఒప్పుకుంటారు? ఏంది విషయము? విసర్జించినట్టు చేసింది. ఎవరు చేసినారు? అంతే కదా. ఎవరు చేసేది? ఎవరు? ఊరికే వాళ్ళ మీద ఏడుస్తాం, వీళ్ళ మీద కాదు. ఎవరు చేసేది? యెరోబామేనా? యెహోరాము చేసినటువంటి యొక్క కార్యాలను బట్టి దేవుడిని చేసిన వాళ్ళు ఈ రోజుల్లో యేసుప్రభు చెప్తావట. ఆయన పోతే అన్నాడు, ముందు మీరు మానవుడు పొందండి అన్నారు. మా దగ్గర పోతే ముందు ఏం చేయండి? ఈ పత్రికలు మీరు తీసుకోండి. మన పత్రికలు కొట్టించారు. సమాధాన పత్రిక ఉంది, ఎబ్రోన్ పత్రిక. ముందు ఏం చేయండి? ఈ పత్రిక మీరు చదివి ఏం చేయండి? మేమే బాగున్నాం లేవయ్యా, మీరు బాగున్నారు బైబిల్ పట్టుకున్నారని. నేను రాయలసీమ అంతా తిరిగి వచ్చినానంట, కనబడతా ఉంది. అందుకని దేవుని బిడ్డలారా జ్ఞాపకం పట్టుకున్నాం చేతిలో. ఏమనుసరిస్తున్నాం? తర్వాత ఇంకా ఏమంటారు చదవండి. ఏ పూజకట? ఏ పూజకు? అసలు బైబిల్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంది? ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు అని. పైన ఆకాశం కానీ, కింద భూమి మీద ఏ విగ్రహం కానీ, ఏమి కానీ. ఇప్పుడు దేన్ని? దేవునికి కోపములో మహాకోపం ఏంది? అంతేనా? విగ్రహారాధన. ఇంకొకటి ఉంది, ఆత్మీయమైన విగ్రహాలను. నేను ఇప్పుడు చెప్పడానికి నాకు టైం సరిపోదు అనిపిస్తూ ఉంది. దేవునికి మూర్ఖంగా వెళ్ళడం కూడా పెద్ద విగ్రహారాధన అని అంటాం. ఇంకా తర్వాత ఏమనగా ఇప్పుడు ఏమైంది? ఇద్దరిని ఎత్తినాడు. ఆయన కూడా మధ్యలో పోయిన వాళ్ళు కూడా తెలుసు ఎవరు. సరే ఏదో కొంత ఉంది కదా. ఇప్పుడు ఆసా రాజు ఉన్నాడు, ముందెట్టున్నాడు, తర్వాత పోయినాడు, తర్వాత యెహోషాపాతున్నాడు, ముందెట్టున్నాడు. ఇప్పుడు పూర్తిగా వాళ్ళు ముందన్న కొంచెం సగం బాగుర్రు. ఎవరు? సగం % బాగుంది, చివరిలో పోయినారు. కానీ ఇప్పుడు ఈయన స్టార్టింగే ఎవరిది? ఏం పేరు ఆయన పేరు? ఆహాబు. అందుకనే ఇప్పుడు ఏలియా గారు రాస్తున్నారండి. చెప్పండి ఎవరట?
నాకు అనిపించింది ఇప్పటిదాకా బతికే ఉన్నాడు ఎవరు? ఏలియా. ఎప్పుడో చచ్చిపోతా, చంపేస్తానది ఎవరా? ఇప్పుడు అదొక మరొక చరిత్రలు లేండి, ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఏం రాసినాడట కదా, రాసి పంపినాడు. ఏమండి, ఈయనకేమైనా బాధ? ఎందుకు రాయాలా? ఈయనకేమైనా పగ? ఎందుకంటే వాళ్ళ తాత కాదు, వాళ్ళకి ఆయన ఏమవుతాడు? ఆహాబ్ ఏమవుతాడు? ఈయనకు మామవుతాడు అనుకుంటా. మామవుతాడు. ఆహాబ్ ఏమవుతాడు? ఆహాబు బిడ్డనే ఈమె ఎవరు? ఈ అతల్య అంటాను. అందుకొరకనే ఇప్పుడు దాకా బతికే ఉన్నాడు ఏలియా. ఓ చిట్టి రాసి పంపినాడు. ఏమంటాడు? మళ్ళీ అంతరం తెలిసి ఏమనగా నన్ను బైబిల్ ప్రకారంగా వ్యభిచారం అంటే విగ్రహారాధన కూడా ఏంటిది? చాలామంది సేవకుడు వ్యభిచారం గురించి, వ్యభిచారం నీకు అర్థమైతే కదా, బుర్ర పనిచేస్తే కదా. ఏంటి వ్యభిచారం అంటే? విగ్రహారాధన కూడా ఏంటిది? అంతేనా? దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించినా, ఇంకో మాట చెప్తున్నాను, నీ బట్టలను ప్రేమించినా, నీ బంగారాన్ని ప్రేమించినా, నీ వస్తువులను ప్రేమించినా, ఇంకేమన్నా ఏమంటుంది? అంతే కదా. విగ్రహం అంటే ఏంది? అందుకొరకు ఏమంటాడు? లోపొచ్చినాడు. తర్వాత ఇంకా కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు భాగములన్నిటినీ కొట్టును. 14వ వచనం అండర్లైన్ చేసుకోండి. కాబట్టి గొప్ప తెగులట. ఇప్పటిదాకా దేవుడు ప్రేమ చూపించినాడు, అందుకే చెప్పాను. ఒకవైపే అందరికీ తెలుసు, యేసు దేవుడు ప్రేమ గలవాడు. ఇప్పుడు తిరిగి నీ ప్రేమ పోయి ఏమైంది? ఒకటేంటిది? గొప్ప తెగులంట. ఏంది? ఒకటి గొప్ప తెగులు చేతను ఎవరి మీదకి వచ్చాయి? ఇప్పుడు నువ్వు పోతాను పోకుండా నీ కుటుంబానికి గురిచైతే నీ కుటుంబానికి లెక్క. కానీ సంఘంలో చేసేవారికి, సంఘంలో ముఖ్యంగా సేవకుడు కానీ ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు సంఘం సమాజం అంటే నువ్వు చేసే సంఘాన్ని చుట్టుకుంటుంది. ఏం బ్రదర్? వ్యక్తిగతంగా అయితేనే నీకు సంఘంలో ఏ సంబంధం లేదు, నువ్వు ఒట్టిగా మందానికి వచ్చి వెళ్ళిపోతే నువ్వు అయితే నీ కుటుంబానికి సంబంధించింది. అదే సంఘంలో నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తి అనుకో, నువ్వు చేసిన దాన్ని బట్టి దేని చుట్టుకుంటుంది? కాదంటారా? కాదంటేందుకు వీలు లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం జరుగుతుంది. పాప వాళ్ళంతా పోయి కొట్టుకుందామన్నారా? ఆ మినిస్టర్ ఎవడైతే ఉన్నాడు ఆయన కుదరకపోతే తన్నుకుందామని అంటే అందరూ ఏమన్నారు? చుట్టుకుందా అందరికీ. వద్దన్నాను కూడా ఏమవుతుంది? అందుకని ఇప్పుడు ఈ వ్యక్తిని బట్టి ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఒకటి జనులు అయ్యా, నీ పిల్లలకు నువ్వు ఎవరికి వచ్చా? భార్యలకు వచ్చిందా? వస్తు వాహనం ఇక్కడ అండగా చేసుకో. వస్తు వాహనాలకు కూడా వచ్చింది. అప్పుడు వీళ్ళకి కూడా ఏమున్నాయి? వస్తువులు ఉన్నాయి. ఏమో అర్థమవుతుంది? అడిగి తిరగపోకండి రా, అదే తిరగడం కాదు, మనసు పెట్టుకోవద్దు. వాహనాలకు కూడా అంట ఏమైందట? ఏం చేయాలి బజారు? ఊరికే దీంతో ఏమైంది? ఏం తిప్పలవుతుంది? వాహనములకు కూడా తర్వాత ఇంకా ఎవరు మొత్తుతున్నారు? ఆశ్రయించే బదులు దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తును. ఇది వార్నింగ్. ఎవరు ఇస్తున్నారు? ఏ సేవకులు పని లేక తిని పండుకోవడానికి అనుకుంటున్నావా? రేపు వాళ్ళే లెక్క అడిగేది. వికేరిపై నిలబెడతాడు, రే కావాలి వాడ ఏం రా అంటాడు. అర్థమవుతుందా? ఎందుకు లేదు కన్ను మూసుకొని పోతే వారు గుడ్డి కాపరి అన్నాడు. తెలుసా మీకు? అంతే కదా. ఏం కృష్ణ అన్నాడు కదా, నా కాపరులు ఎవరట? గుడ్డివారు, ఇంకోటి మూగవారు, మొరగలేని కుక్కలంట. ఏ కుక్కలు తిని ఏం చేస్తాయి? కాబట్టి వానికి ఉన్న తిప్పలు వానికే ఉంది. సరే విషయం ఏలియా పంపేసినాడు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు అయిపోయా. వ్యాధి కలిగి మిక్కి. ఎక్కడ రోగం అంట? హృదయంలో రోగం అంటే ఏం రోగం? మీరు చెప్పండి, చదువుకున్న వాళ్ళు. అట్లా అని గుండె కోసినా కూడా గుణం మాట్లాడంటే ఎవడు అంటున్నాడు? అని గుండు కోస్తేనేమో గుణం మారలే, గుండె కోసినా కూడా ఏం మారలే. వచ్చేది గుండెకు. వచ్చేది దేనికి? గుండెకు. ఇప్పుడు ఈయనకి ఏమైంది? హృదయ. మళ్ళీ వచ్చినాం చదువు.
మిక్కిలి రోగమై ఉండువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ దాకా వచ్చింది? పేగులు పడిపోవును. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను కూషీయులను ఒకవైపు ఏమో శరీర సంబంధంగా అనారోగ్యత, అంతేనా? రెండవది కుటుంబ పరంగా భార్య పిల్లలు, ఇది. మూడోది రాజ్యం మీద కూడా ఏమైంది? ఫిలిష్తీయులు కూషీయుల చెరువును మరల మిగిలిన రేపగా మరి యూదా దేశం మీదికి వచ్చిన ఎందుకండి చెప్తున్నారు లేస్తారన్నా, వారు లేస్తారన్న అంటే ఎవ్వరు లేపలేడు. లేపితే ఎవరు లేపాలి? ఎందుకురా భయము? ఎందుకు భయము? ధైర్యంగా ఉండాలి దేవుని పెట్టేట్టు నీతిమంతులు. అంటే నువ్వు అర్థమైంది, నీ లోపం ఉంది కాబట్టి రేపిండు అంటే ఎవరు లేపిండ్రు? లేపిండు అండ్ రేపిండు. వాళ్ళని ఏం చేసినాడు? రేపగా మరి యూదా దేశం మీదికి వచ్చిన చొరబడి రాజు నగరమందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయి బస్ ఇప్పుడు రోగంతో పడి ఉన్నాడు. ఏమైపోయింది అంటే ఎట్లుంటే చెప్పండి? ఓ చిన్న నష్టం జరిగితే మనకేముంటుంది? నెమ్మది ఉండదు కదా. పట్టుకొని పోయి తర్వాత అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడవబడలేదు. బస్. ఇదంతయు అయిన తర్వాత యెహోవా ఉదరచారణ వ్యాధి చేత అతని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలము వచ్చి ఇప్పుడు ఏమైంది? చేసిందే 8 సంవత్సరాలు. ఎవరు? ఇప్పుడు 2 సంవత్సరాల దాకా ఏం లేదు. ఏ వ్యాధి చెప్పండి? ఒకవేళ నా తల్లపు చెప్తున్నానండి, మీ అవగాహన కూడా చెప్పండి. బైబిల్ పట్టణం అంటే అడుగుతున్నాను. ఒకవేళ ఈ వ్యక్తి కనుక ఈ విధంగా దైవజనుడు చెప్పినట్లు జీవితం కనుక మార్చుకొని పశ్చాత్తాపడితే ఏమయ్యేది? ఏమమ్మా కదలకుండా ఏమయ్యేదమ్మా చెప్పునానా కదా? ఈ యుద్ధం వచ్చేది కాదు, ఈ నష్టం వచ్చేది కాదు, ఇది ఇవన్నీకి కలిగేది కాదు. రెండవది ఏది? ఏం పడిపోయా? ఉదర రోగం వచ్చే రోజు రోజు పేగులు పడిపోయినాయి అంటే తినేది ఏం కావాలి? ఏం రోగం అంటారు? పేగులు పడిపోయే రోగం. ఇక అన్నం అరగదు, జీర్ణం కాదు, ఇంకా పేగులు ఏం పని చేయవు. మరి అల్సర్ అంటారు, ఇక దీన్ని ఏమంటారు మనకు తెలియదు. మీరే చదువుకున్న వాళ్ళు చదువుకోండి, నాకు తెలియదు. ఇప్పుడు దినదినం కదా, ఒకరోజు సడన్లు వస్తే పోయినాయి కాదు. ఎందుకంటే ఏం చేయాలి? వ్యక్తి మనిషికి ఎప్పుడు దేవుని వైపు తిరుగుతాడంటే ఏమొస్తే, అంతేనా? హిజ్కియాకు రోగం రాగానే చెప్పగానే ఏం చేసినాడు? వెంటనే తిరిగి ఏమైనాడు? తిరిగి ఆశ కూడా ఏం చేయలేదు, మొండోడు. అక్కడ రాయబడి ఉంది, వైద్యులను పట్టుకున్నాడు కానీ ఎవరిని పట్టుకోలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఎవరిని పట్టుకోలేదండి? దేవుని పట్టుకున్నదండి. అయ్యా తప్పైపోయింది ప్రభువా, నన్ను కనికరించమంటే దేవుడు ఏం చేసేవాడు? కానీ మొండోడు ఏం చేయలేదంటే, అంత బాగలేకపోయినా అన్ని రోగాలున్నా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళినాడు. ఒకవైపు దేశంలో యుద్ధం జరుగుతుంది, పిల్లలు లేకుండా పోయినారు, భార్యలు పోయినారు. ఇంత నెమ్మది లేకుండా ఎవరో తిరగలేదు. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ బైబిల్ చదువుతుంటే ఈ రోజుల్లో కూడా ఎంత చెప్పినా వినరాయం అనిపిస్తుంది. నాకు డౌట్ ఏమనుకోవద్దు మీరు, ఎందుకంటే బైబిల్లో ఏముంది? ఎన్ని చెప్పినా ఏలియా లాంటి వాళ్ళు చెప్తేనే వినకపోతే ఇక మామూలు ఎలక లాంటి వాడు చెప్తే ఓడింటాడు. ఎలక లాంటి వాళ్ళు చెప్తే ఉంటారు. అందుకని ఏమన్నా చదవడానికి వెళ్ళమంటారు. ఇదంతయు అయిన తర్వాత యెహోవా ఉదరచారణ వ్యాధి చేత అతని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలవంచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహు వేదన పడుచు నొందుచు అతను మరణమాయను. అతని చెరువు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియ అతనికి చేయలేదు. గమనించండి ఏమంటారు? జన్మదినం కంటే ఇప్పుడు ఏమైంది? ఇవన్నీ రకాలుగా వచ్చినాయి. అయినా కూడా ఈ మొండోడు ఏం చేయలేదు. 18వ వచ్చిన ప్రకారం కుదరజాలని అంటే ఇది ఏం రోగం మరి? అంటే నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా ఏం చేయాలి? వదరు అన్ని డాక్టర్ల కాడికి పోయినాము, ఎన్ని మందులు పోయినాము, ఆ డాక్టర్ చేసినాడు, వీడు చేసినాడు, కానీ ఏం కావట్లే. ఇది ఏమి రోగం వచ్చింది? ఎందుకు లేదు? ఈయన పరమ డాక్టరు, అన్ని రోగాలకు డాక్టరు. ఎవరు? అన్ని రోగాలకు డాక్టర్ అండి. ఎందుకు? నిత్యముగా ఆయన మన రోగములను ఏం చేసినాడు? భరించినాడు. మన వ్యసనాలను ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలిగింది? మత్తయి సువార్త పాత నిబంధనలోనేమో యెషయా గ్రంథము 53,
4 నుంచి రాయబడి ఉంటుంది. కొత్త నిబంధనలో ప్రత్యేకంగా వచనాన్ని ఎత్తుంటుంది. మత్తయి సువార్త 8 బహుశా 16, 17 నుంచి రాయబడి ఉంటుంది. నిత్యంగా ఆయన ఏం చేసినాడు? మన వ్యసనాలను భరించిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చిన రోగగ్రస్తులు ఎవరు కూడా బాగకుండా పోయినారా? దయ్యాలతో వచ్చిన రకరకాలు బాగా అయిపోయినారు. ఈ వ్యక్తికి ఏం కాలేదు. ఎందుకు కాలేదంటే ఇంత వచ్చినా కూడా ఏం చేయలేదు. ఈ ఒక వచనం గమనించండి. ఇట్లాంటి మనతో మాట్లాడుతున్నా మన అవగాహన లేకుండా కనుక ఉన్నట్లయితే, లేదు మేము అదే మొండిగా పోతామనంటే ఇదే జరుగుతుంది. ఏం జరిగింది చెప్పండి? కుదరజాలం పడిపోయి పేగులు పడిపోయినాయి. ఆ తర్వాత 19వ వచనం ప్రకారం ఏమైనాడు? అతడు మరణమైనాడు. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అంటే వాళ్ళు ఒక రాజుకు దేవుడి యొక్క సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఏం చేయలే. అండర్లైన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఎక్కడ వాక్యం చెప్పినా ఒకరి జన్మదినం కంటే మరణ దినముల్లో ఇంకొకడు ఉన్నాడు, ఇంక 2-3 రాజులు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం ఎందుకంటే మన భాగాన్ని బట్టి వెళ్తున్నాం, మళ్ళీ అటు ఇటు ఎందుకు వెళ్ళాలని తలంతోటి ఈ రాజు యొక్క ఉత్తర క్రియలు అంటే వానికి జరిగేటి కూడా ఏం కాలేదు. కొంతమంది సావులు చేసి వచ్చినాం. నేను ఎన్ని సావులు చేసినానో వాళ్ళ సావు కాడ కనబడుతుంది. వాళ్ళ యొక్క జీవిత విధానము, వాడు ఎట్ట బతికినాడు ఎడ కనబడుతుంది. అందుకని ఇప్పుడు ఎట్టయినా ఉత్తర క్రియలు కూడా ఏం చేయలేదు. కొంతమంది సమాధులు సరిగా పెట్టలేము. ఎందుకు? ఓ శవాన్ని ఒక దగ్గర తీసుకుపోయినామండి, తోయితే 2 దిక్కులు తోగినాము, సమాధి పడలే. శవాన్ని ఆడబెట్ట ఆడదోయితే ఏమైంది? ఒక్కడ మార్చినాం. వర్షం కొడతా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏం చేయాలో అర్థం కాలే. 3-4 దిక్కులు దోగి ఆఖరికి వచ్చిన ఏం చేయడం అన్న ఇక మేము వల్ల కాదని చెప్పేసి ఏం చేశారంటే పాపం అన్ని ఆ కొండరాళ్ళని తీసుకొచ్చి చుట్టూ వేసి అలా పెట్టి ఏం చేసినారు? ఏం కనబడుతుంది? అందుకనే కార్య ఆరంభం కంటే చెప్పండి మన యొక్క బ్రతుకు కూడా చూపిస్తుంది. అందుకనే దావీదు లాంటి వారి సమాధులను చూడండి ఎట్లా ఉందో. కొంతమంది ఉన్నారు. సరే ఇప్పుడు విషయం వద్దు, మనం ఉత్తర క్రియలు కూడా తరగలేదు. ఇంకేమంటాడు? అతను ఏళ్ళు ఆరంభించినప్పుడు 32 ఏళ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు. ఎవరికి ఏమలేదట. వీడు బాగా పోయిడ్రా అంటాడు. ఎందుకంటే సంఘాలలో అట్లా బతికేది, ఎందుకు సేవ అట్లా చేసేది సేవకులు మాత్రము. వాడు బాగా పోయింది, మా పీడే పోయింది అంటంట. మా పీడే పోయిందని అలా ఎవరికి ఇష్టం లేని రాదంట. ఎవరికి? ఎన్ని సంవత్సరాలు? కాబట్టి మనం ఏ విధంగా ఉండొద్దు. ఇంకొక మాట చూస్తారా? ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. దీనికి ఇర్మియా గ్రంథంలో ఒక భాగం ఉన్నట్టు నాకు గుర్తు కోసం ఒక రాజును వేరే వాళ్ళని నేను చూపించేసి ముగించేస్తాను. ఒక్క నిమిషం. ఇర్మియా గ్రంథం ఎక్కడుంది అతని గురించి అని అంటే మంచి మాట రాయబడి ఉంటుంది. తీశారు కదా? 22:19 చదవండి. జెర్మియా 22 చాప్టర్ 19 వర్స్. తొందరగా. ఇంకొంచెం పైన చదవండి. ఇతడు యూదా రాజు అన్నమాట. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గురించి అందరాచరు. అయ్యో నా ఏమవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అందరాచరు. అతని యెరూషలేము గుమ్మంలో ఆవలికి ఈడవబడి గాడిద పాకపెట్టబడిన రీతిగా పాకపెట్టబడి ఎట్ట పెట్టినట్ట ఏం చూపిస్తుంది చెప్పండి? మన అంశం ఏది? కార్యారంభం కంటే ఒకటి జన్మదినం కంటే చెప్పండి. ఇప్పుడు ఎవరు చూసినాం? ఆరంభం నుంచి ఇంత స్పష్టంగా దేవుడు వాక్యం మన కొరకు రాయబడింది. దీన్ని మనం ఆత్మీయంగా చూడట్లేదు. ఎందుకు? యుగాంతమున మనకి ఏం కలగడానికి బుద్ధి. కాబట్టి ఈ మాటలు ఉంటుంటే మనము ఈ బైబిల్ పట్టణంలో వచ్చిన కొద్ది శేషం ఉన్నది ఉన్నట్టుగా మనం అలవర్చుకొని ఎవరిలాగా జీవిస్తామో అక్కడ 2 వ్యక్తులను చూపించినాడు. ఆశ, ఇంకోటి ఏంది, ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళిపోదాం. ఎవరు? దావీదు. ఎందుకు ఆపబడ్డాడో ఆ విధంగా మన యొక్క చివరి దశ ఉంటకు. ఇంత పెద్ద రోగం వచ్చినా కూడా ఈ మనిషి ఏం చేయలేదు, అట్టనే పోయినాడు. కానీ ఏం చేయలేదు, పశ్చాత్తాపలే, దేవుని వైపు తిరగలేదు. చాలాసార్లు మొండోళ్ళు ఎన్ని రోగాలు వచ్చినా, ఎంత నష్టమైనా, ఎన్ని హాస్పిటల్ పోయినా, ఎన్ని కుదరని పరిస్థితులు వచ్చేసినా అట్టనే పోతారు. కానీ ఏడుపోరు. ఎవరిలాగా? యెహోరాము. ఇంకొక ఆయన ఎవరైనా? ఆశ. ఎవరిని పట్టుకున్నాడు కదా?
బాల నీళ్ళని పట్టుకున్నానికంటే ఎవరిని పట్టుకుంటే అయిపోయేది. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నటువంటి యొక్క మనము దేవుని యొక్క ఆత్మత కలిగి దేవుడు మన క్షేమం కొరకు రాసిపెట్టినటువంటి యొక్క ఈ మాటలను మనం ఎరుగుండి కార్యారంభం కంటే కార్యాంతం చూసేసినాం. యెహోరాము యొక్క ఆరంభము నుండి ఏం చేసినాము? ముగించేసినాం. దీన్ని బట్టి మనము కూడా ఏ విధంగా జీవించాలో మన తీర్మానం మనము కలిగి ఉండడం కొరకు మనము ప్రభు మనకు సహాయపడతాడు. ఎందుకంటే దేవుని వాక్యము మీరు వినువారు మాత్రమై ఉండక ఏం చేయాలా? అంతేనా? యాకోబు పత్రిక సెలవిచ్చిన రీతిగా దాని ప్రకారం మనము జీవించే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. మా ప్రియమైనటువంటి తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు.